ఈ కొరియోగ్రఫీకి నాకు సంబంధం లేదు. మీ కంటెంట్ కూడా సంబంధం లేదు. ఏం చేస్తున్నారా? అంటే నేను బిగ్ బౌన్సర్ కదయ్యా, సింబల్ గా చేసి చూపిస్తున్నాను అనమాట. నువ్వు నా గాడు కూడా. ఆ ప్యాంట్ చులుసు అయిపోయిందయ్యా. సరే టిఫిన్ ఏముందిరా? 300 ఉందయ్యా. నీ పంచి అర్థం కాలేదు, సరిగ్గా చెప్పు. అంటే బేసిక్ గా మన దగ్గర దోశలు 3 ఉన్నాయా, అందుకే 300 అయ్యా. తెలుగు పంచుల సంగతి నాకు ఇచ్చావు, ఇప్పుడు హిందీకి వెళ్ళిపోయావా? సర్లే గానీ ఒక ఆమ్లెట్ ఉందేమో చూడు. గుడ్లు లేవయ్యా. అంటే సిగ్గు ఎగ్గు లేదంటారు కదా పెద్దోళ్ళు, దాంట్లో ఎగ్గు లేదయ్యా. నిన్ను అడగటం చూసా, నాకు లేదు ఎగ్గు. ఎందుకు వచ్చామయ్యా మన ఊరు? నేను ఈ ఊరు నుంచి వెళ్ళి బాగా సంపాదించి ఈ ఊరికి ఏదైనా చేయకపోతే లావ్ అయిపోతానేమో అని ఇక్కడ ఏదైనా చేద్దామని వచ్చా. అన్యాయం చేశాడు అయ్యా ఊరికి. నీకు చేయమంటావా? వద్దయ్యా, నాకు దేవుడు చేశాడయ్యా. దీనికి ప్రాసెస్ ఉంటుంది అయ్యా. ఈ ఊళ్ళో సర్పంచ్ అని ఒక ఆయన ఉంటాడు, ఆయన పిలిచి ఆయనతో మాట్లాడితే మనకి పని ఈజీగా అవుద్ది. సరే పిలు. సర్పంచ్ గారు. సూర్యుడల్లే వచ్చాడు మన అందరి కాటమరాయుడు, పంచే గట్టిన మంచితనం నిలువెత్తు కాటమరాయుడు. నేనే అండి మా ఊరు పెద్ద కాటరాజు. నేను కాటరాజు, ఓన్లీ రాజు. మరి కాటేది? కాట వెయ్యాలి కదరా. అవును, మన ఊర్లో సీసీ కెమెరాలు కట్టాం కదా, దొంగలు దొరికారా? మీరు దొరికారండి. దొరికారా? ఆ కొంపకి ఈ కొంపకి దొరికితే మరి దొరకరా ఏంటి? మీరెవరు? నేను ఫారెన్ నుంచి వచ్చా. ఫారెన్ అంటే తెలుసు కదా? తెలుసండి, మేము ఫారెన్ వీడియోలో అవి చూస్తుంటాం. ఏ చేయరా మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు. నన్నా ఏంటి పంజగుట్టలో పందతో చూసారా, లేకపోతే కోటిలో సరస్వతితో చూసారా? ఎక్కడ చూసారో చెప్పమన్నారు, అకౌంట్లన్నీ చెప్పమల్లా. హలో, మా సార్ చాలా గొప్పోడు, ఆయన దగ్గర డబ్బుతో చాలా చేశాడు. మేము డబ్బులు లేకుండానే చాలా చేసాం. ఉడుగు చెప్తావు ఇవన్నీ. ఏమండి, రాక మా ఊరు వచ్చారు, అది కూడా సంక్రాంతి పండుగకు వచ్చారు. పందేలు వేస్తారేంటి? ఇక్కడ పందాలు సంఘనానికి పోయి ఫారెన్ వెళ్ళి అక్కడ సంపాదించుకుని మళ్ళీ వచ్చా. ఈ పందాలు గోల ఎందుకు గానీ, ఆ సంపాదించిన డబ్బులతో ఈ ఊరు ప్రజలకు ఏదో ఒకటి చేయాలని. మీకు నోటి దోల అనుకున్న చేతి దోల కూడా ఉందన్నమాట. అదే ఈ మధ్యన వచ్చింది. ఈయనెవరు? పెద్దరాయుడు. పెద్ద రాయుడా? చదువుకోలేదేమో. ఈయనెవరు? ఆపితే బెటర్ ఏమో. సరే అండి, మా ఊరు వాళ్ళు వస్తున్నారు, మీరు చూసి సెలెక్ట్ చేసి ఎవరినెవరిని దత్త తీసుకోవాలనుకున్నారు తీసుకోండి. ఓకే రండిరా. అది నేను ఇంకా కొంచెం అందంగా అవ్వాలి. ఏదైనా చిట్కా చెప్పు. ముందు నువ్వు ఆ గుట్కా తింటాం మానేస్తే ఆటోమేటిక్. ఇంతకీ ఎక్కడ ఉంటావు నువ్వు? ఉప్పల్లో ఉంటావు, వస్తారా? నువ్వు తుప్పల్లో ఉన్నా నేను రాను. రాయుడు గారు, నేను పంట పొలాలకి పురుగులు పోవట్లేదు సార్. మంచి యూరియా కొట్టొచ్చు కదా. మంచూరియన్ నూడిల్స్ కూడా కొడతాడు, అయినా పోవట్లేదు సార్. ఏమైంది నాన్న? నిన్న వర్షాలు పడ్డాయి కదా, మా అన్నయ్య కొట్టుకుపోయాడు. ఎలా? ఇటువైపు కిల్లి కొట్టుంటే కొట్టుకుపోయాడు, ఇంకా రాలేదు. మీరేం ప్రెసిడెంట్ అండి? ఏమైందిరా? ఆ పక్కన రోడ్లు లేవు, ఆ పక్కన కరెంట్ లేదు. ఒరే బొకడా, ఆ పక్కన అసలు ఊరే లేదు, మన ఊరు ఏడుంది? అసలు నువ్వు ప్రెసిడెంట్ వేనా? ఏమైందిరా? ఊర్లో జనాలు తాగడానికి నీళ్ళు లేక అలమటిస్తున్నారు. అయితే వాటర్ ట్యాంక్ కట్టించొచ్చుగా. మొన్న కట్టడానికి వచ్చారు, కట్టలేదే. కట్టేటప్పుడు దాహం వేస్తే నీళ్లు లేక మళ్ళీ వెళ్ళిపోయారు. హలో సర్పంచ్ గారు, ఆ చుట్ట నాది. ఈ చుట్ట మీదే? ఎందుకు వచ్చారు ఎపిసోడ్ కి? ఆవు మరి ఈ గెటప్ కూడా నాదే. ఓ, ఇది ఒకప్పుడు మీరేసారా? అవును. కొంప తీసి ఆ చుట్టే నాకు ఇచ్చారా? అరే నాన్న, అదే నువ్వు ఒకటేస్తే పంచో, అదే నేను మొదలెడితే దీపావళి. ఇదే పండగ? సంక్రాంతి. అయితే నేను మళ్ళీ దీపావళి దాకా పిలవరు. అది ఈ డ్రెస్ లో ఎలా ఉన్నాను? ఇప్పుడే 4 ఏళ్లలో పాచి పని చేసి వచ్చినట్టు. కాదు, అది ఈ మధ్య నా గ్లామర్ కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. ఎందుకంటో మరి ఎప్పుడు పడితే అప్పుడు గోవాలో తిరిగితే తగ్గదా గ్లామర్?
హలో హలో ఇక్కడ నుంచి నా యాటిట్యూడ్ ఫుల్ గా మారిపోతుంది తెలుసా. ఇక్కడ నుంచి నేను పుంజుకుంటాను. నేను నంజుకుంటాను, నువ్వు పక్కరా. ఇదిగో నేను అందరు అమ్మాయిలా కాదు, నా దారి రహదారి. డోంట్ కమ్ మై వే. నా దారి తుక్కుకోట నుంచి పంజా కొట్టకెళ్ళే దారి. యు బెటర్ యు కమ్ టు మై వే. నీకేంటి 2 సుడులు ఉన్నాయి అంటే ఇద్దరు పిల్లలా? వాడికి 2 పిల్లలా? yes yes. నీకెందుకు అంత ఆనందం? వాడికి 2 పిల్లలంటే నేనే కదా ఆనందపడాలి. అది నన్ను ఎవడో పిలిచాడు, ఆడుకుంది. నిన్ను పిలిచిన మేనేజర్ ఎవడో చెప్పు, వాడికి ఉందని చెప్పు. కాదు, మీరు ప్రెసిడెంట్ అయితే అయ్యారు కానీ వర్షాలు పడడానికి ఏమైనా యాగాలు చెప్పించొచ్చు కదా. ఆగం ఆగం చేయడం తప్ప యాగాలు చేయడం. అది అప్పటి నుంచి నన్ను ఒకడు మింగేసేలా చూస్తున్నాడు. వాడు ఎవడంటావు? గల్ల చొక్కా వేసుకుని ఉన్నాడా? ప్యాంట్ బాగా మార్చిపోయి ఉందా? కరెక్ట్. జుట్టు కొంచెం తక్కువ ఉందా? ఎగ్జాక్ట్లీ. వాడు మన ఇంకో గల్ల చొక్కా ఉందా? ఇంకోటి కూడా ఉంది. కింద జీన్స్ ప్యాంట్ ఉందా? కరెక్ట్. అతను కూడా కొంచెం జుట్టు తక్కువ ఉందా? ఎగ్జాక్ట్లీ. మన అది అప్పుడు నీ జుట్టు చాలా బాగుండేది, ఇప్పుడు తగ్గిపోయింది. గడ్డం కూడా ఒత్తుగా ఉండేది, అది పోయింది. పొట్ట కూడా బాగుండేది, ఇప్పుడు ఇంకా బాగుందనుకో. నేను నిన్ను అబ్జర్వ్ చేస్తున్నా కదా, దీన్ని బట్టి నువ్వేం గమనించావు? నేను అందరినీ గోకుతుంటే నువ్వు నన్ను గోకుతున్నావు అనిపిస్తుంది. ఏమా ఏమైంది? డల్ గా ఉన్నావు. ఇక్కడ మేనేజర్ ఎవరండి? ఏమైంది? నా రూమ్ లో ఏసీ పని చేయడం లేదు, లైట్ పని చేయడం లేదు, ఫ్యాన్ పని చేయడం లేదు. అసలు విసుగ్గా ఉంది ఇక్కడ. ఏం ఆలోచిస్తున్నారు? అసలు నీకు రూమ్ ఎవడిచ్చాడా అని ఆలోచిస్తున్నా. రాయుడు గారు, రోడ్డు మీద వెళ్తుంటే అందరూ ఏ కాలేజీ అడుగుతున్నారు సార్. చెప్పలేక చచ్చిపోతున్నా. ఈ జోక్ నువ్వు రాసుకున్నావా, రైటర్ రాశాడా? రైటరే రాశాడు రాయుడు. మరి వాడికి చెప్పలేదా ఇది జోక్ అని? అన్నా పండగ కదా, ఊర్లో గంగిరెద్దు లేదేంది? గంగిరెద్దు లేకపోవడం ఏంట్రా, ఇంత డెకరేషన్ చేసుకుని వచ్చేస్తే? గంగిరెద్దులు మేం కాదు. హెడ్ గంగిరెద్దులకి. రాయుడు గారు, పండగ కదా సంక్రాంతి పండుగ, మాకు డబ్బులు రాజేయటం రావటం లేదండి. నీ పేరేంటి? నా పేరు లండన్ రాయరు. ఆ డ్రాయర్ లో డ్రా చేయి, ఏదన్నా వస్తాయో. అయినా ఏంటి ఎక్కువ చేస్తున్నావు? ఎంతసేపు నేనే నీకు పనోడిని, నాకు ఒక పనోడు ఉన్నాడు. నీకు పనోడు ఉన్నాడు? Yes. ఎవర్రా? చూస్తా చూడు. తాగుపోతా కాదురా, పండుగ పూట కనిపిద్దామని వస్తే పన్నుని చేస్తావేంట్రా? పోతాను బాధపడుతున్నామని రాసాలే. ఇదిగో మన ఊరుని దత్తత తీసుకోవడానికి ఫారెన్ నుంచి ఒక ఆయన వచ్చాడు. నన్ను కూడా దత్త తీసుకోమనండి అయ్యా. వాడిని ఒక్కరిని తీసుకుంటే ఊరు మొత్తాన్ని తీసుకున్నట్టే. వాళ్ళకుంది అంత ఊరు ఉంది మనోడు వెనక. సరే, సంక్రాంతిని మీ ఊరు వచ్చాను. ఇక్కడ ఫెస్టివల్ పండగలు కార్యక్రమాలు అయ్యో లేకపోవడం ఏంటండి? అలాంటి సెలబ్రేషన్స్ చేయడానికి మన దగ్గర శ్రీదేవి డ్రామా కంపెనీ అని ఒక కంపెనీ ఉంది, వాళ్ళు వస్తారు. ఓకే, ఇక సెలబ్రేషన్స్ మహావులుగా జరగొట్టారు. వస్తారు చూడండి. మధుర మధుర తర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి జాజి మల్లెల గుమగుమల జావళి జాజి మల్లెల గుమగుమల జావళి లేత సిగ్గుల సరిగమల జాబిలి అమ్మ మీనాక్షి ఇది నీ మీనాక్షి మధుర మధుర తర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి. మరి ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీలో సంక్రాంతి స్పెషల్ సెలబ్రేషన్ మరి స్టార్ట్ చేసేద్దామా? ఎస్, మనల్ని ఎవరు పిలిచారు ఇంతకి? ఏంటి సంక్రాంతి రోజు కూడా మాకు హాలిడే లేదా? ఎలాగో హాలిడే కదా, ఈ ఒక్క సెగ్మెంట్ అయిపోయాక తర్వాత చేసేదే ఉంది.
చెప్పండి ఎందుకు పిలిచారు? ఏం లేదండి, ఆయన ఫారెన్ నుంచి వచ్చాడు, మా ఊరికి ఏదో మంచి చేద్దాం అనుకుంటున్నాడు. ఓకే. కానీ ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ఏదైనా సెలబ్రేషన్స్ కావాలని అడిగాడు. అలాంటి సెలబ్రేషన్స్ మీరే కదా. అందుకే మిమ్మల్ని పిలిచాం. మరి వాటిని ఎంత గ్రాండ్ గా చేస్తే ఆయన అంత ఆనందపడతాడు, మా ఊరికి అంత మంచి చేస్తాడు. అసలు మీరెవరు ఈ ఊరికి? ప్రెసిడెంట్ ఇక్కడ. ప్రెసిడెంట్ అయ్యి ఊరికి ఏం మంచి పని చేయలేదు, అందుకే పాప ఈయన వచ్చారు ఫారిన్ నుంచి. నేను చెయ్యాల్సింది చేశాను. మీరు చెయ్యాల్సింది గురించి అడగలేదు, ఊరికి ఏం చేశారని అడుగుతున్నాం. ఊర్లోనే చాలా చేశాం. చేసే కదా ఇంత పెద్ద ఊరయ్యింది. బేసిక్ గా మీరు సంక్రాంతి ఎలా జరుపుకుంటారు అది చెప్పు. పొద్దున్నే లేస్తా, లేగానే ముగ్గేస్తా, ముగ్గు మీద గొబ్బెమ్మ వేస్తా. గొబ్బెమ్మ వేస్తా కదమ్మా. పెడతా దాని మీద మళ్ళీ పూలు వేస్తా, అది చట్నీ చేస్తా. చట్నీ ఏది గొబ్బెమ్మతో చట్నీ చేస్తావా? అన్ని కట్ చేసి వేస్తారు కదా. అవన్నీ ఉగాదికి వేస్తారమ్మా. ఓకే 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 ఓకే. అన్ని కట్ చేసేస్తావా? దగ్గరలో ఇల్లు లేడు ఎట్నో. మీరు ఎలా చేస్తారండి పాయసం? చాలా సింపుల్. ఏ పాయసం కావాలి మీకు? మాకు గుమ్మడికాయ పాయసం కావాలి. గుమ్మడికాయలో పాయసం మీ అమ్మే పెట్టాలి, మేము అది పెట్టము. నాకెందుకో మీ ఇద్దరికి ఆయాసం తప్ప పాయసం రాదని నాకు అర్థమైంది. మీరు వెళ్ళి కూర్చోండమ్మా.